ఛత్తీస్గఢ్ హైకోర్టు తాజాగా ఓ సంచలన తీర్పు చెప్పింది. వివాహేతర సంబంధం కారణాలతో విడాకులు పొందిన మహిళ తన మాజీ భర్త నుంచి భరణాన్ని పొందేందుకు అనర్హురాలని తీర్పునిచ్చింది. రాయ్పూర్కు చెందిన ఒక జంటకు 2019లో హిందూ సంప్రదాయ ప్రకారం వివాహమైంది. అయితే భర్త తనను శారీరక, మానసిక హింస పెడుతున్నాడని ఆరోపిస్తూ 2021 మార్చిలో భార్య అత్తింటిని వదిలి వెళ్లిపోయింది. అయితే ఆమె తన తమ్ముడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఇదేమని ప్రశ్నిస్తే తప్పుడు కేసు పెడతానంటూ బెదిరిస్తుందని, ఆమె నుంచి తనకు విడాకులు కావాలంటూ భర్త కేసు పెట్టాడు. 2023 సెప్టెంబర్ 8న ఫ్యామిలీ కోర్టు అతనికి విడాకులు మంజూరు చేసింది. తర్వాత నెలకు ఆమెకు 4,000 రూపాయల భరణం కింద చెల్లించాలంటూ నవంబర్ 6న ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆ భరణాన్ని 20,000కు పెంచాలంటూ ఆమె మరో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. భర్త తరపున వాదనల ప్రకారం ఆమె భర్త తమ్ముడితో వివాహేతర సంబంధం ఉంది అనడానికి ఆధారాలు ఉన్నాయని ఛత్తీస్గఢ్ హైకోర్టు నమ్మింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125(4) ప్రకారం వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళకు భరణం పొందే హక్కు లేదని జస్టిస్ అరవింద్ కుమార్ వర్మ మే 9న తీర్పునిచ్చారు.